ఇజ్రాయిల్ వాస్తవంగా అమెరికా కలిసి ఒక జాయింట్ కాన్ఫరెన్స్ పెట్టాలన్న ట్రంప్ నెతన్యాహు చివరి నిమిషంలో క్యాన్సిల్ చేశారు. ఎందుకు? ఈ యాంటీ అమెరికన్ శక్తులు లేదంటే ప్రో సోరోస్ శక్తులు అసోసియేటెడ్ ప్రెస్ ద్వారా ఒక 5గురు ఇజ్రాయెల్ సైనికులతో ఇంటర్వ్యూని అడ్డుపెట్టి ఒక నెగిటివ్ ప్రాపగండా క్రియేట్ చేశారు. అందుకని ఆగింది. యాక్చువల్గా గాజా సగభాగం ఇప్పటికి ఇజ్రాయెల్ చేతిలో ఉంది, మిగతా సగభాగంలోనే ఉన్నారు. ఈ సగభాగాన్ని బఫర్ జోన్గా చేస్తుంది ఇజ్రాయెల్. అసలు అది కాదు, టోటల్గా బఫర్ జోన్. అంటే ఇజ్రాయెల్కి ఆనుకుని గాజా ఉండటానికి వీల్లేదంటుంది, పాలస్తీనియన్లు ఉండడానికి వీల్లేదంటుంది. ఎందుకని? అక్కడ పాలస్తీనియన్లు ఉంటే 24 గంటలు థ్రెట్టే. అట్టించి వస్తాడు, బోర్డర్ దాటుతాడు, ఇజ్రాయెల్ ఎవరో ఒకళ్ళని చంపేస్తాడు లేదా అత్యాచారం చేస్తాడు, వెళ్ళిపోతాడు. వాళ్ళకి అక్కడ హమాస్ షెల్టర్ ఇస్తుంది, మళ్ళీ వాళ్ళని వీరులుగా చిత్రీకరిస్తుంది, తీర్చిదిద్దుతుంది. కాబట్టి అట్లాంటిది రాకుండా ఉండాలంటే తమ పక్కలో బల్లెం ఉండటానికి వీల్లేదు, ఆ పక్కంతా ఖాళీగా ఉండాలి. అది బఫర్ జోన్. అమెరికా రేపు పొద్దున వచ్చి అక్కడ కూర్చుంటుంది, దాని స్థావరం పెడుతుంది. అమెరికా స్థావరం దాటి ఇజ్రాయెల్కి రావాలి. లేదు కదా, ప్రాబ్లం ఉండదు కదా, తేడా వస్తే అమెరికా చూసుకుంటుంది కదా. అది ఇజ్రాయెల్ ప్లానింగ్. అమెరికాకి ఏమవసరం? అక్కడ సూయజ్ కెనాల్ మీద పెత్తనం కావాలి, అక్కడి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందుకని అమెరికా అక్కడ పాగా వేసుకుంటుంది. అలాగే అక్కడ రియల్ ఎస్టేట్ ఇవన్నీ డెవలప్ చేసి హమాస్ని మాత్రం తుడిచేస్తారు. సేమ్ టైం పాలస్తీనియన్లకి పనికి వాడుకుంటారు. ఇప్పుడు చైనాకి ఎందుకు పోతున్నాయి అమెరికన్ కంపెనీలు? పనులకి అక్కడ దొరుకుతారు కాబట్టి తక్కువకి. పాలస్తీనియన్లు పని చేస్తుంటే అక్కడ ఇండస్ట్రీస్ పెట్టిస్తారు. లేదు ఇట్లాగే తీవ్రవాదంతో ఉంటానంటే లైట్ తీసుకుంటారు.